తాడేపల్లి ప్యాలెస్ నుంచే కల్తీ మద్యం కుట్రలు పుట్టుకొస్తున్నాయని టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. గురువారం నాడు ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని లిక్కర్ మాఫియా రాజ్యంగా మార్చారని 3,500 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఈ లిక్కర్ దోపిడీ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే జగన్ కుట్రలు పన్నాగాలు పన్నుతున్నారని మండిపడ్డారు. చిత్తూరు జిల్లా ములకల చెరువు, ఇబ్రహీంపట్నం ఘటనల వెనుక కూడా తాడేపల్లి ప్యాలెస్ కుట్రలే ఉన్నాయని రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీయాలనే దురుద్దేశంతోనే ఈ కల్తీ మద్యం ఫార్ములా తాడేపల్లి ఫ్యాక్టరీలో తయారైందని ఎద్దేవా చేశారు. సెప్టెంబర్లో ఆఫ్రికా వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్న జనార్దన్ రావు 23వ తేదీన జోగి రమేష్ ను ఇంటికి పిలిపించుకుని ప్రణాళికలు రచించారని తెలిపారు. ఈ ఇద్దరు సన్నిహిత మిత్రులని, వీళ్ళిద్దరూ కలిసి కల్తీ మద్యం వ్యవహారానికి రూపురేఖలు సిద్ధం చేశారని దుయ్యబట్టారు. మద్యం తయారు చేసి అటు కర్ణాటక కానీ ఇటు ఆంధ్రాకి కానీ ఫుల్ సప్లై చేస్తున్నటువంటి వాళ్ళు జగన్కి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఈ జోగి రమేష్ అనుచరులు. కాబట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా జైలు పోతాం. యాప్ ఎవరైనా మద్యం కావాలని, బాటలు కావాలని అక్కడికి వెళ్ళి కొనుక్కొని దాన్ని ఆ యాప్ని స్కాన్ చేస్తే అది మంచి మద్యమా డూప్లికేట్ మద్యమా తెలియదు. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం స్పష్టంగా నిజాయితీగా మంచి ముందు ఇవ్వాలా ప్రజలకి, డూప్లికేట్ అమ్మకూడదనే కాన్సెప్ట్తో ఇవన్నీ కూడా పెడుతున్నారు. అందరూ కూడా ఈ యాప్ని దయచేసి డౌన్లోడ్ చేసుకొని తెలియకపోతే తెలుసుకొని ఆ తాగేటువంటి వాళ్ళు ఆడ పోయినప్పుడు ఆ యాప్ని అది క్లిక్ చేసి దాని ఫోటో తీస్తే దానిలో తేలిపోతుంది. కాబట్టి ఇది చూసి మొత్తం యాప్ కూడా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని అందరూ కూడా వినియోగించుకోమని చెప్పని, ఎవరైతే మద్యం తాగడం ఉంటారో అందరూ కూడా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పని కూడా మీడియా సోదరులు తెలియజేస్తాం. జనార్దన్ రావు మన పట్టుబడి కూడా వాళ్ళు 2021 నుంచి మద్యం తయారు చేసి అటు కర్ణాటక కానీ ఇటు ఆంధ్రాకి కానీ ఫుల్ సప్లై చేస్తున్నటువంటి వాళ్ళు జగన్కి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఈ జోగి రమేష్ అనుచరులు. కాబట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా జైలు పోతాం. Please subscribe SS News AP.